హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు సార్. మీరు చూస్తున్నారు రాజు జాబ్ అలర్ట్ ఛానల్. ఓకే మిత్రులారా, మరి ఈరోజు మనం తెలియజేసేది ఏమిటంటే గందరగోళంలో డిఎస్సి ఫైనల్కి రిలీజ్ చేశారనేది మనకు తెలుస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ వచ్చేసి టీచర్ల పోస్టులకు బీటెక్ అభ్యర్థులు పోటీ అనే అంశాల గురించి ఈరోజు మనం క్లియర్గా క్లుప్తంగా తెలుసుకున్నాం. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మిత్రులారా, మరి మెయిన్గా టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. మరి ఇక్కడ మనం చూసుకుంటున్నట్టయితే టీచర్ పోస్టులకు ఇంజనీరింగ్ అభ్యర్థులు పోటీ అనేది అయితే మనకి ఈరోజు వార్తాపత్రికల్లో రావడం అయితే జరిగింది. మెగా డిఎస్సిలో 7,000కు పైగా బీటెక్ అభ్యర్థులు. మరియు నెక్స్ట్ క్లిప్లో చూసినట్టయితే పీజీలు చదివిన వారు 2.94 లక్షలు. ఓకే, మరి క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ ఈనాడు అమరావతిలో ఈనాడు ప్రచురించడం జరిగింది. ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు కూడా ఉపాధ్యాయ పోస్టులకు పోటీ పడుతున్నారు. సాంకేతిక విద్యను అభ్యసించి ప్రభుత్వ టీచర్ పోస్టు కోసం డిఎస్సి రాశారు. మెగా డిఎస్సి 2025 రాసిన వారిలో 7,378 బీటెక్ చేసిన వారు ఉన్నారు. బీటెక్తో పాటు బీఈడి ఉన్న వారికి టీచర్ పోస్టులకు అర్హత కల్పించడంతో ఉపాధ్యాయులు సాధించేందుకు పోటీ పడుతున్నారు. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివిన 248 మంది డిఎస్సి రాశారు. బీటెక్, బీఎస్సీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చదివిన మంచి ఉద్యోగాలు లభించకపోవడంతో ప్రభుత్వం కొలువులను సాధించేందుకు పోటీ పరీక్షలు రాస్తున్నారు. సొంత జిల్లాలో పనిచేసే అవకాశం, మంచి జీతం ఉండడంతో ప్రొఫెషనల్ కోర్సులు చదివిన వారు సైతం ఈ ఉద్యోగాలకు ఆకర్షితులవుతున్నారు. కూటమి ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ప్రకటించిన విషయం తెలిసిందే. పరీక్షలకు సంబంధించిన తుది కీని ఇప్పటికే విడుదల చేసింది. త్వరలో పూర్తి ఫలితాలు ఇచ్చేందుకు కసరత్తు చేస్తుంది. డిఎస్సి రాసిన వారిలో పీజీలు చేసిన వారే 2,94,115 మంది ఉన్నారు. అత్యధికంగా ఎంఏ చేసిన వారు 1,61,000 ఉండగా ఎంఎస్సి చదివిన వారు 1,09,000 మంది. 2 ఏళ్ళు 3 ఏళ్ళు సమీకృత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసిన వారు 2,342 మంది ఉన్నారు. మరి క్లియర్గా బీఈడి చేసిన వారికంటే బీటెక్ అభ్యర్థులు కూడా చాలానే ఉన్నారని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఓకే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి నెక్స్ట్ టాపిక్లోకి అయితే మనం వెళ్ళిపోదాం. మరి ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఎస్జిటి, ఎస్ఏపిఈ, పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు పేపర్లో గుర్తింపు అంటే తప్పులు గుర్తించారన్నమాట. ప్రాథమిక కీలో కరెక్ట్గా ఇచ్చి ఫైనల్ కీలో మార్చారంటూ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఆధారాలతో బోర్డుకు దరఖాస్తు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది సాక్షి అమరావతిలో ప్రచురించడం జరిగింది. ఓకే, మెగా డిఎస్సి 2025 తుది కీలో తప్పులు ఉన్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎస్ఏపిఈ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పేపర్లో ఈ తప్పులు దొరికినట్టు చెబుతున్నారు. అందుకు ఆధారాలను సైతం చూపుతున్నారు. వాస్తవానికి ఆయా పరీక్షలు పూర్తయిన తర్వాత డిఎస్సి పరీక్షల విభాగం ప్రాథమిక కీలను విడుదల చేసింది. వాటిపై ఏమైనా తప్పులుంటే సరైన ఆధారాలతో వెబ్సైట్లు సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది. పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా అభ్యర్థనలన్నీ పంపించారు. అయితే తాము తెలిపిన అభ్యర్థనలపై ఏం చర్యలు తీసుకున్నారో తెలియడం లేదని, తీరా తుది కీలో తాము పేర్కొన్న అంశాలపై కాకుండా సరిగా ఉన్న వాటిని మార్పులు చేసినట్టు కనిపిస్తుందని వాపోతున్నారు. డిఎస్సిలో అరమార్కు కూడా తమ జీవితాలు నిర్ణయిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థులు. ఇది సాక్షి పేపర్లో ప్రచురించడం జరిగింది. అలాగే ప్రిన్సిపల్ పోస్టుల పేపర్లో కూడా ఈ రెండు తప్పులు ఉన్నాయని గుర్తించడం జరిగింది. ఓకే, జూన్ 29న ప్రిన్సిపల్ పోస్టులో నిర్వహించిన డిఎస్సి పేపర్ 2లో ప్రశ్న ఐడి నెంబర్ 39226620,890 ఈ క్వశ్చన్ అయితే మనకు ఫైనల్ కీలో తప్పుగా చూపించడం అనేది జరిగింది. ఓకే, ఇదే ప్రిన్సిపల్ పోస్టులకు సంబంధించిన మరో ప్రశ్న 3922
66209110 ఈ ఐడి నెంబర్ ఉన్న ప్రశ్న కూడా మనకు రాంగ్ ఆన్సర్ అయితే చూపించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎస్జిటి పేపర్లోనూ కూడా తప్పులు జరిగాయి. అది ఏమేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ నిర్వహించిన పరీక్ష పేపర్లో సైతం 4 తప్పులు ఉన్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. జూన్ 17న జరిగిన పేపర్లో 2 ప్రశ్నలకు జవాబు తప్పుగా ఇచ్చారని, కీలో సైతం మార్పులు చేయలేదని అభ్యర్థులు చెబుతున్నారు. ఇందులో క్వశ్చన్స్ ఐడి నెంబర్స్ తెలుసుకుందాం. ఇందులో చంద్రకళలు ఐడి నెంబర్ వచ్చేసి 3922661112. దండాయస్కాంతం ఐడి నెంబర్ 3922661126. ప్రశ్నలకు ప్రాథమిక కీలో సరిగా ఇచ్చి తుది కీలో తప్పుగా ఇచ్చారంటున్నారు. జూలై 2న జరిగిన పరీక్షల్లో ప్రశ్న ఐడి నంబర్ 392266240089. మరి మీకు ఇలా జరిగిందా కామెంట్ చేయండి. మరి జూన్ 18న జరిగిన పరీక్షల్లో ఓ ప్రశ్న ఐడి నంబర్ 392264140035 సైతం తప్పుగా ఇచ్చారని చెబుతున్నారు. ఫైనల్ కీలో తప్పులపై ఫిర్యాదులు చేసినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదని అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎంతమందికి తప్పులు వచ్చాయో కామెంట్ చేయండి, దాని గురించి మనమైతే పోరాడదాం. ఓకే మిత్రమా, ప్రతి ఒక్క మార్కు కూడా మనకు డిఎస్సిలో చాలా కీలకమని అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని యూజ్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా మీకు మంచి యూజ్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. మరి ఈ యూజ్ మీకు అయ్యిందో లేదో నాకైతే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఓకే మిత్రమా, వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.